బీట్రూట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తోందో దాన్ని సాగు చేసే రైతులకు అంతకంటే లాభాలు పండిస్తోంది. ఇది స్వల్పకాలిక పంట. కేవలం 70 రోజుల్లోనే చేతికి వస్తోంది. సాగు ఖర్చు కూడా తక్కువే. వాణిజ్య పంట కోసం ఏడాది పాటు ఎదురు చూడాలి. అదే బీట్రూట్ వంటి వెరైటీ పంటలతో తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ లాభాలు రైతు పొందవచ్చు. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో బీట్రూట్ సాగులో పాటించాల్సిన మెలకువలేంటో తెలుసుకుందాం పదండి. బీట్రూట్ కినోపోడియేసి కుటుంబానికి చెందిన శీతాకాలంలో పండించే పంట. బీట్రూట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శీతాకాలానికి అనువైన పంట. బీట్రూట్లో ఆరోగ్యానికి అవసరమైన పోషక విలువలు, లవణాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. మనిషి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉండడం వల్ల ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. తెగుళ్ల ఉధృతి దీనిలో తక్కువగా ఉండడం వల్ల శీతాకాలంలో సాగు చేయవచ్చు. బీటాలిన్ ఉండడం వల్ల క్యాన్సర్ ముప్పు నుంచి తప్పిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. బీట్రూట్లో అధిక శాతం లభించే పొటాషియం వల్ల కండరాల బలం పెరిగి మంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇక బీట్రూట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హెమోగ్లోబిన్ శాతం పెంచి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. బీట్రూట్ ఒక దుంపజాతి పంట. దీన్ని ఎక్కువగా కూరల తయారీలోనూ, చిప్స్ తయారీలోనూ వాడతారు. పచ్చిదుంపలను వివిధ కూరగాయలతో కలిపి సలాడ్స్గా కూడా తింటారు. పచ్చళ్ళు మరియు స్వీట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు, దీర్ఘకాలం నిల్వ ఉంచి ఉపయోగించేందుకు క్యానింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. లేత బీట్రూట్ ఆకులను కూడా ఆకుకూరగాను, సలాడ్ తయారీలోనూ ఉపయోగిస్తారు. బీట్రూట్ శీతాకాలానికి అనుకూలమైన పంట కాబట్టి అధిక వేడిని తట్టుకోలేదు. ఈ పంట 18 నుంచి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తట్టుకొని పెరుగుతుంది. సాధారణ వర్షపాతం, చల్లని వాతావరణంలో బాగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. లోతైన, సారవంతమైన ఎర్ర మరియు ఇసుక పొర కలిగిన గరప నేలల్లో బాగా పెరిగి వేరు, దుంపల దిగుబడి పెరుగుతుంది. ఉదజని సూచిక 6 నుంచి 7 కలిగిన నేలలు అనుకూలం. వాతావరణంలో కలిగే మార్పుల వల్ల ఎదురయ్యే సమస్యలను తట్టుకుని పెరుగుతుంది. బరువైన నల్లరేగడి నేలలు బీట్రూట్ సాగుకు పనికిరావు. స్వల్ప క్షార నేలల్లో బీట్రూట్ సాగు చేయవచ్చు. బీట్రూట్లో ముఖ్యమైన రకాలేంటి? నేల తయారీని ఏ విధంగా చేసుకోవాలి? నాటుకునే సమయం ఏమిటి? నీటి యాజమాన్య పద్ధతులేంటో తెలుసుకుందాం. బీట్రూట్ రకాల్లో ఎర్లీ వండర్, రెడ్ బాల్, క్రిమ్సన్ గ్లోబ్, డెట్రాయిట్ డార్క్ రెడ్ రకాలు సాగులో ఉన్నాయి. ఇందులో ఎర్లీ వండర్ రకం గడ్డ ఎర్రగా ఉంటుంది. పంటకాలం 55 నుంచి 60 రోజులు. రెడ్ బాల్ రకం గడ్డ ఎర్రగా గుండ్రంగా ఉంటుంది. పంటకాలం 70 నుంచి 90 రోజులు. క్రిమ్సన్ గ్లోబ్ రకంలో గడ్డ గుండ్రంగా ఉండి పై పొర లేత ఎరుపు రంగుతో ఉండి అధిక దిగుబడినిస్తుంది. పంటకాలం 3 నెలలు. డెట్రాయిట్ డార్క్ రెడ్ రకం అధిక దిగుబడినిచ్చే రకం. గడ్డ ఎర్రగా ఉంటుంది. పంటకాలం 80 నుంచి 100 రోజులు. నేలను 4 నుంచి 5 సార్లు బాగా దున్ని 20 నుంచి 25 టన్నుల పశువుల పెంటను వేసి కలియదున్నాలి. ఆఖరి దుక్కిలో 10 నుంచి 15 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును కలిపి కలియదున్నాలి. బీట్రూట్ను విత్తనాల ద్వారా నాటుతారు. ఈ విత్తనాలను 10 నుంచి 15 రోజుల వ్యవధిలో నాటుకుంటే మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా మంచి రాబడులు పొందవచ్చు. మరీ ముఖ్యంగా విత్తనాలను అక్టోబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు నాటుకోవచ్చు.
బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అంటారు. ఒక్కో గింజలో 2 కంటే ఎక్కువ మొలకలు వస్తాయి. కాబట్టి వరుసకు మధ్య 45 సెంటీమీటర్ల దూరం, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని ఉండేటట్లు నాటుకోవాలి. బీట్రూట్లో ఒకే గింజలో ఎక్కువ మొలకలు మొలవడం వల్ల 1 ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. బీట్రూట్ వేరు దుంప ఊరి అధిక దిగుబడులు సాధించడానికి ఎక్కువసార్లు నీటిని అందించాలి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి. దుంపల పెరుగుదల దశలో తగినంత తేమ ఉండాలి. బీట్రూట్ గింజలు మొలకెత్తిన తర్వాత ఒక్కొక్క గింజ నుంచి 2 నుంచి 6 మొలకలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక బలమైన మొలక ఉంచి మిగిలిన మొలకలను వేరు చేసి వేరే చోట నాటుకోవాలి లేదా తీసివేయాలి. ఇలా కనీసం 2 సార్లు చేసి ఒక్కొక్క మొక్క మధ్య కనీసం 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా చూసుకోవాలి. విత్తనాలు మొలకెత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత కూలీల ద్వారా కలుపును తీయించాలి. ఆ తరువాత 30 నుంచి 40 రోజులకు మట్టిని మొదలు దగ్గరకు ఎగదోసి బోదెలు ఏర్పరచాలి. ఈ విధంగా చేయడం ద్వారా బలమైన దుంపలు ఊరుతాయి. 70 నుంచి 95 రోజుల వ్యవధిలో దుంపలు తయారవుతాయి. ముఖ్యంగా దుంపల వ్యాసం 3 నుంచి 5 సెంటీమీటర్లు వస్తే ఆ దుంపలను పెరికి నీటిలో శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి ఆ తరువాత జూట్ సంచిలో కాని పెట్టెల్లో కాని నింపి మార్కెట్కు పంపించాలి. వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతను అనుసరించి 10 నుంచి 12 టన్నుల దిగుబడి 1 ఎకరానికి పొందవచ్చు.